కన్యా రాశి వారికి జాన్యువరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కన్యా రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రుడు, రవి, కుజ, బుధ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. నెల మధ్యలో వాటి షెడ్యూల్ అయిపోయిన తర్వాత, వాటి నియమిత కాలం అయిపోయిన తర్వాత సంక్రమణం చెంది మకర సంక్రమణం చెంది మకర రాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే భిన్న భిన్న తారీఖుల్లో అవి చెప్పుకుందాము. అయితే 4 గ్రహాలు 5వ స్థానంలో కూడా సంచారం చేస్తున్నాయి మకర సంక్రమణం తర్వాత. అక్కడ 4వ స్థానంలో ఏ ఫలితాలు ఉంటాయి, 5వ స్థానంలో వచ్చినప్పుడు ఏ ఫలితాలు ఉంటాయి. 4వ స్థానంలోనూ 5వ స్థానంలో ఎప్పుడూ ఒకే రకమైన ఫలితాలు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫలితాలు ఏవో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ శుక్రుడిని ప్రథమంగా తీసుకుందాం. శుక్రుడిని తీసుకున్నట్టయితే శుక్రుడు 12వ తారీఖు వరకు చతుర్థ స్థానంలోను, అలాగే తదుపరి పంచమ స్థానంలో మిగతా నెలంతా కూడా 13వ తారీఖు నుంచి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ శుక్రుడు 12వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంటాడు. విద్య విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహనం విషయంలోనూ, వీటన్నిటిలోనూ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలని మొదట 12 రోజులు ఇస్తున్నాడు. రెండో 12 తర్వాత నుంచి 13 నుంచి నెలాఖరు వరకు 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు పిల్లల యొక్క ఆరోగ్య విషయంలోనూ, చదువు విషయంలోనూ, వారి అభివృద్ధి విషయంలోనూ చాలా సహాయ సహకారాలు అందిస్తాడు ఇదే శుక్ర భగవానుడు. ఇక రవిని తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో 14 రోజుల పాటు సంచారం చేసి తదుపరి మకర సంక్రమణ రోజున 5వ స్థానం అయినటువంటి మకరంలో సంచారం చేస్తున్నారు. ఈ రవి 4వ స్థానంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, అలాగే గృహాలు, వాహనాలు అమ్ముకునే వారికి, ఇటువంటి వారికి ప్రతికూలంగా ఉంటాడు. 5వ స్థానంలోకి వెళ్ళాక పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తున్నాడు. అంటే నెలలో 2 స్థానాల్లోనూ కూడా ఆయన సుఫలితాలు ఇవ్వటం లేదు. మీరు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శుక్రుడు మాత్రం 4లోనూ 5 కూడా 2 చోట్ల సుఫలితాలు ఇస్తున్నాడు. రవి 2 చోట్ల సుఫలితాలు ఇవ్వటం లేదు. అలాగే కుజుడు కూడా 15వ తారీఖు వరకు ఇక్కడ ధనస్సులో ఉండి తదుపరి మకరంలోకి వెళ్తున్నాడు నెలాఖరు వరకు. ఈ 2 స్థానాల్లోనూ కూడా రవిలాగానే ఆయన కూడా ఆరోగ్య విషయంలోనూ 4వ స్థానంలో కాబట్టి ఈ వాహనాలు అమ్ముకునేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, ఈ బ్రోకర్స్కి, వీళ్ళెవరికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. తదుపరి 5వ స్థానంలో ప్రవేశించి అంటే 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు మన సంతానం విషయంలో, విద్య విషయంలో గాయాలు తగలటము, ఈ చదువులు వెనకబడటము, చెడు స్నేహాలు, ఇట్లాంటి వాటిల్లో కొంచెం దుష్ప్రభావం చూపిస్తూ ఉంటారు కుజుడు. రవి, కుజుడు ఇద్దరు అదే ఫలితాలు చూపిస్తూ ఉన్నారు. ఇకపోతే బుధుడు ఒకడు ఉన్నాడు. ఈ బుధుడు 17వ తారీఖు వరకు 4వ స్థానంలో ఉన్నారు. ఈ బుధుడు కొంతవరకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని, మనం చెప్పుకున్నట్టు వాహనాలు అమ్ముకునే వాళ్ళని కొంతవరకు ఈయన కాపాడుతూ ఉంటాడు. అలాగే శుక్రుడు 2 గ్రహాల అనుకూలత, 4 గ్రహాల్లో 2 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది, 2 గ్రహాల ప్రతికూలత ఉన్నది. కాబట్టి సామాన్యంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ఇక అక్కడి నుంచి 5వ స్థానంలో ప్రవేశించి 18వ తారీఖు నుంచి ఆయన 5వ స్థానంలో ప్రవేశిస్తున్నారు. ఇక్కడ బుధుడు మాత్రం పిల్లల విషయంలో, సంతానం విషయంలో ఇబ్బందే పెడుతూ ఉన్నాడు. చదువు విషయంలో ఇబ్బంది, తెలివితేటలు ప్రదర్శించకపోవటం, లేకపోతే తెలివితేటలు ప్రదర్శించలేకపోవటం, చెడు స్నేహాలు, చదువుల విషయంలో నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా మనకి 5వ స్థానంలో బుధుడు చూపించేటువంటి ఫలితాలు. ఇకపోతే 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం. రాహుగ్రహ సంచారం పూర్తిగా మీకు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో ఇస్తాడు. అంటే ఆరోగ్యం బాగుంటుంది. మనం ఎవరికైనా అప్పులు బాకీ ఉంటే తీర్చగలుగుతాము. అప్పుల కోసం ప్రయత్నిస్తే అప్పులు పుడతాయి. అంచేత మొత్తం మీద డబ్బులకి అయితే లోటు ఉండదు. ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి రాహు పూర్తిగా నెలకి నెల కూడా అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. ఇకపోతే 7వ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతోంది. ఇది భాగస్వామ్యుల మధ్యన, భార్యాభర్తల మధ్యన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటుంది. కల్పిస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే 10వ స్థానంలో గురు సంచారం. 10వ స్థానంలో గురు సంచారం ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ కలగజేస్తూ ఉంటాడు. అది వృత్తి, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా సరే ఉద్యోగస్తుల విషయంలో కొంత ఇబ్బందులు కలగజేసే గోచార రీత్యా ఇది 4 రోజుల పాటు అంతే.
వ్యక్తిగత జాతకంలో బాగుంటే దీని ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. అంచేత గురువు ఉద్యోగ విషయంలో వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి. ఇకపోతే కేతువు వ్యయ స్థానంలో సంచారం. వ్యయ స్థానంలో కేతు సంచారం వల్ల ధన వ్యయము, ధన నష్టము, అలాగే కొంతమందికి కారాగార శిక్షలు, కలత్ర నష్టము, ఇట్లాంటివన్నీ చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. కాకపోతే విదేశీయానానికి మాత్రం కొంత సహకరిస్తూ ఉంటాడు. అంత తప్పితే ఈ కేతువు అంతకంటే ఉపయోగం అయితే ఏమీ లేదండి కన్యారాశి వారికి. మొత్తంగా చెప్పుకోవలసి వస్తే ఇక్కడ ఈ కన్యారాశి వారికి శుక్రుడు పూర్తిగా 4వ స్థానంలోనూ 5వ స్థానంలో యోగిస్తూ ఉన్నాడు. అలాగే రాహు పూర్తిగా యోగిస్తూ ఉన్నారు. ఇక బుధుడు 4, 5 4వ స్థానంలో సగం రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే రవి కూడా 15 రోజుల పాటు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తమా ఈ 2 గ్రహాలు అయితే పూర్తిగా మనకు అనుకూలంగా ఉన్నాయండి. కాబట్టి మిగతా గ్రహాలను ప్రతికూలంగానే ఉన్నాయి. మీరు అందుచేత ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఆ నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. ఈ మిగతా గ్రహాలు, పెద్ద గ్రహాలు కొంచెం శని కూడా బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. కేతువు, గురువు కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వీరికి వీలైతే దానం ఇచ్చుకోండి. ఎందుకంటే వీరు ఇంకా చాలా కాలం ఉంటారు. శని ఇంకా ఇంచుమించుగా అక్కడ 2 సంవత్సరాల పాటు ఉంటారు. ఆ 2 సంవత్సరాలు బాధలు పెడుతూ ఉంటాడు. గురువు గారు ఇంకా ఇంచుమించుగా ఇంకో నెల రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేస్తారులేండి. అంటే కర్కాటకంలో ప్రవేశిస్తారనుకోండి. కాబట్టి గురువుకి అంత అక్కర్లేకపోయినా కేతువు మరి ఏ స్థానంలో ఉన్నారు. ఈ ఇంచుమించుగా ఇక్కడ కూడా సంవత్సరంలో 2 నెలలు అయింది. మిగతా సంవత్సరం 3 నెలల పాటు ఇంకా ఇక్కడ ఉంటారు. కాబట్టి ఆయనకు కూడా మనం ఉలవలు దానం ఇచ్చుకోవటమో లేదా జపం చేయించుకోవటం అనేటివి ఒక సూచన. అలాగే రవి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి వారు ఉన్నట్టయితే రథసప్తమి వస్తోందండి 25వ తారీఖు. సూర్యభగవాన్ పూజ చేసుకోండి. సూర్య నమస్కారాలు, సూర్య అష్టోత్తరమో లేకపోతే సూర్యుడికి సంబంధించి ఏదో ఒక మంత్రాలు చదువుకోవటం, పూజ చేసుకోవటం అనేది సూచన. అలాగే 31వ తారీఖున ఈ శని వలన బాధపడేటటువంటి వారికి శని త్రయోదశి వస్తుంది. వారు తైలాభిషేకం చేయించుకున్నట్టయితే లేదా నువ్వులు దానం ఇచ్చుకున్నట్టయితే ఆ ప్రభావం కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. మొత్తం అంతా కూడా మనకి శుభం జరగాలని కోరుకుంటూ శుభం.